అరిటాకులో వంకాయ, వంకాయతో ఎన్ని రకాలు చేసినా వారెవ్వ అనేలా వస్తాయి. అరిటాకులో వంకాయ మాత్రం చేస్తున్నప్పుడే గుమగుమలాడిపోతుంది. ఉల్లిపాయ, టమాటా యూజ్ చేయకుండా చాలా సింపుల్‌గా అరిటాకులో వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? వీడియోలోకెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అరిటాకులో వంకాయ ప్రిపేర్ చేయడానికి చిన్న వంకాయలను కాకుండా ఇలా కాస్త పెద్ద సైజు వంకాయలను తీసుకోండి. నీట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. మసాలా మిక్స్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ పెట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. పెరుగు కాస్త పులిసింది కాకుండా ఫ్రెష్‌గా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం ఒకసారి బాగా చెక్ చేసుకొని తక్కువేమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకున్న వంకాయకి కాడను కట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఆలు చిప్స్ ఎలా అయితే కట్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా వంకాయని కూడా కట్ చేసుకోవాలి. అలా అని మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా కాస్త మీడియం సైజులో ఉండేలా కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ వంకాయని కాస్త పక్కన పెట్టేసి అరిటాకుకు కాస్త ఆయిల్‌ని అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన మసాలా ముద్దని 2 వైపులా అప్లై చేయాలి. ఇదే విధంగా అన్ని ముక్కలకి కూడా గ్యాప్ లేకుండా నీట్‌గా 2 వైపులా మసాలాని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్లైసెస్ మీద స్లైసెస్ ఈవెన్‌గా పేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ కాస్త ఫాస్ట్‌గా చేయండి. లేదంటే వంకాయ రంగు మారిపోయి నసరెక్కుతుంది. ఇలా అన్నీ పేర్చుకున్న తర్వాత వంకాయ అనేది బాగా ఎత్తుగా అయిపోతుంది కాబట్టి హాఫ్‌ని ఇంకొక అరిటాకులోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఈ అరిటాకును వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని టైట్‌గా ఏదైనా థ్రెడ్ సహాయంతో ముడిగా కట్టండి. ఇదే విధంగా రెండో అరిటాకు కూడా ముడిని కట్టి రెడీ చేసుకోండి. ముడి లూజ్‌గా లేకుండా కాస్త టైట్‌గా ఉండేలా చూసుకోండి. లేదంటే ఫ్లిప్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఊడిపోతుంది. చూసారా? ఇదే విధంగా రెండింటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అరిటాకులో వంకాయల్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా కరివేపాకును చల్లేసి పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి పైన మళ్ళీ ఒక అరిటాకును కప్పేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవుతున్నప్పుడు వచ్చే స్మెల్‌కే వారెవ్వ అనాల్సిందే. అంత యమ్మీగా ఉంటుంది స్మెల్లే. చూసారా? ఇలా ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అరిటాకును తీసేసి ఒక గరిటె సహాయంతో కానీ, లేదా 2 స్పూన్స్ యూజ్ చేసి కానీ, లేదా ఇలా పుల్కా స్టిక్‌తో కానీ కాస్త జాగ్రత్తగా రెండో వైపుకి ఫ్లిప్ చేసేయండి. ఇలా 2 అరిటాకుల్ని కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ప్లేట్‌తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయండి. ఈ వంకాయ కూర వేడి వేడిగా అన్నంలోకి, చపాతీలోకి, పుల్కాలోకి కూడా సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ నాకు టోటల్‌గా వంకాయ కుక్ అవ్వడానికి 15 నిమిషాలు టైం పట్టింది. 15 నిమిషాల తర్వాత ఇలా కుక్ చేసుకున్న ఈ వంకాయని ప్లేట్‌లోకి తీసి ముడి వేసిన దారాన్ని కట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎంత యమ్మీగా ఉంటుందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. రెగ్యులర్‌గా చేసేలా ఉల్లిపాయ, టమాటా వేసి కాకుండా కాస్త డిఫరెంట్‌గా చేసిన అరిటాకులో వంకాయ కూర వేడి వేడి అన్నంలో తిన్నారనుకోండి, రోజు కన్నా 2 ముద్దలు ఎక్కువే తింటారు. అంత టేస్టీగా కుదురుతుంది ఈ వంకాయ కూర. ఇంటికెవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఇలా చేసి వడ్డించండి. మీ వంటకి ఫిదా అయిపోవాల్సిందే. ఇంతకీ ఈ వంకాయ కుక్ అయిందా లేదా అనే కదా మీ డౌట్. స్పూన్‌తో కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా కుక్ అయిపోయిందో. అరిటాకులో వంకాయ కూర మీకు నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.